యేసుక్రీస్తు నామంలో ఈ దినం మీకు తెలియజేసే అంశం ఏంటంటే నడకను గురించి తెలుసుకుంటున్నాం. నిజంగా ఈ నడక, ఈ లోకంలో నడుస్తున్న మన నడక ఎలాగ ఉంది? ఈ నడకను మనం ఏ విధంగా మార్చుకోవాలి? ఈ నడక మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలో దేవుని వాక్యం ద్వారా మన బ్రతుకును ఎలా మార్చుకోవాలో దేవుని వాక్యం మనకు ఇదైనా బోధించబోతా ఉంటుంది. కాబట్టి వినే ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకుని వాటిని పాటించేవారుగా ఉండాలని ప్రభు ప్రేరణ మీకు తెలియజేస్తా ఉంటున్నారు. కాబట్టి నడక చాలా మంది చాలా రకాలుగా నడుస్తూ ఉంటారు. కొందరైతే నత్త నడక నడుస్తూ ఉంటారు. నత్త నడక అంటే నెమ్మదిగా నడవడం. నెమ్మదిగా నడిచే వాళ్ళని చూసి ఏందిరా అంత నత్త నడక నడుస్తా ఉన్నావంట. కొందరైతే ఏమంటారంటే సరైన అందరూ ఒకే బాటలో నడవడం, అంటే ఒకరు ఏ విధంగా నడిస్తే వారి వెనకమ్మడి నడవడం. ఇలాగా భూమి మీద చాలా నడకలు ఉన్నాయి. కాబట్టి ఈ నడకల్లో ఏ నడకల్లో మనం ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కాబట్టి నీవు ఏ విధంగా నడుస్తా ఉన్నావు, ఏ మార్గంలో నువ్వు ఉంటున్నావని ఒకసారి మనము గమనించేవారుగా ఉండాలని ప్రభు బిడ్డలకు తెలియజేస్తా ఉంటున్నారు. కాబట్టి ఏ మార్గము మంచిదో మనము ఎరిగి దాంట్లో ప్రవేశించమని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంటుంది. ఈ భూమి మీద చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల నుంచి మనం అందరము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుని ఉంటారు. ఏదైనా ఆదివారం అని కొందరు దేవుని సన్నిధికి వెళ్ళేవారు ఉంటున్నారు. కానీ కొందరైతే ఆదివారం లేదు, సోమవారం లేదు, ఏమి లేదు, కానీ దేవుని మందిరానికి రారు. కాబట్టి మార్గాలను మనము చాలా జాగ్రత్తగా మనం అనుసరించకపోతే మన ప్రమాదములో పడిపోతాం. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే నీ మార్గాలను మనము సరి చేసుకోకపోతే, దేవుని వాక్యాన్ని గనక మనం వినకపోతే మనకు మనమే కీడులో పడుతున్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నా. చూడండి, మనం ఎక్కడైనా మార్గాన్ని వెళ్తున్నప్పుడు మన తెలియని వ్యక్తులు ఎవరైనా మనకు తప్పుడు అడ్రస్ చెప్పారనుకోండి, ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు అనేకమైన కంపలు, రాళ్ళు, రప్పలు ఏవేవో మనకు తటస్థిస్తూ ఉంటాయి. అంటే అది సరైన మార్గము కాదు. వారు ఎందుకు మనల్ని మోసపుచ్చి ఆ చెట్టదారిని పంపిస్తూ వచ్చారు. కాబట్టి మనం ఏం చేస్తాం, తల్లి తిరిగి మనలా వెనక్కి వెళ్ళిపోయి సరైన మార్గానికి వెళ్తాం. కాబట్టి దేవుని వాక్యం ఏముంటుందంటే మనమందరం కూడా సరైన మార్గంలో వెళ్ళాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంటుంది. అందుకే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆరోగ్యపరంగా అయితే, నువ్వు గనక ఆరోగ్యపరంగా అయితే దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో అనేక మంది జీవిస్తూ ఉంటున్న వారందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా? దేవునికి ఇష్టానుసారంగా బ్రతకకోకుండా వారి ఇష్టానుసారంగా బ్రతికే వారు చాలా మంది ఉంటున్నారు. కాబట్టి మనం ఒకే నడకలాగా యేసుక్రీస్తు ప్రభువు మనకి ఏదైతే చెప్పాడో దాన్ని మనం అనుసరించేవారుగా ఉండాలి, దాన్ని పాటించేవారుగా ఉండాలి. అలా కాకుండా మన ఇష్టానుసారమైన నడకను మనం నడవకూడదు. మన ఇష్టం వచ్చినట్టు మనం నడవడానికి కాదు ప్రభువులోకి వచ్చింది. ప్రభు మార్గాన్ని ఎరిగిన మనము ప్రభువుతో ఉండడానికి ఇష్టపడాలి. కాబట్టి వాక్యం ఏమంటుందంటే ఒకసారి వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. ఈ వాక్యం ఏమంటుందో ఒకసారి గమనిద్దాం. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను. మీదికి తెచ్చుటకై కీడును కల్పించబోతా ఉంటున్నాను. మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములు అనగా త్రోవలను విడిచి మీ క్రియలను చక్కపరుచుకోండి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుందంటే మీరు చెడ్డ త్రోవలను విడిచి మంచి త్రోవలను మీరు నడుచుకోండి.
కాబట్టి ఈనాడు చాలా మంది చెడ్డ త్రోవలో నడుస్తూ ఉన్నారు, పాప క్రియలు చేస్తూ ఉంటున్నారు, దేవునికి ఇష్టము కానివి నడుస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది ఏంటంటే, మీరు ఏ త్రోవలో ఉన్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఆ త్రోవలో అది మంచిదైతే దాన్ని ఫాలో కండి, చెడ్డదైతే దాన్ని వదిలేయండి అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము వినాలా, వింటేనే మనకేం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ వాక్యం అనేది ఏంటంటే, ఇదిగో మీరు మీ చెడ్డ త్రోవలను విడిచి మీ మార్గములను మీ క్రియలను ఏం చేయాలా, చక్కపరుచుకోండి. చక్కపరుచుకోవడం అంటే వాటి నుంచి మనం ఏం కావాలా, మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా. ఇలా చాలా మంది చేసే తప్పదే, వాక్యము చెప్పినప్పటికీ వినకోకుండా, దేవుని వాక్యాన్ని గమనించుకోకుండా వారిష్టం వచ్చినట్టు జీవిస్తూ అనేకమైన ప్రమాదాలలో పడిపోతా ఉంటున్నారు. అందుకే అంటాడు ఇర్మియా, ఏమంటున్నాడు, మీ మార్గములు ఏం చేయాలంట, చక్కపరుచుకోండి, చక్కపరుచుకోండి మీకు మేలని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఆ దినాల్లో దేవుడు ఏం చేశాడంటే, మోషేను సీయోను కొండకు పిలిచాడు. ఎప్పుడైతే మోషేను సీయోను కొండకు పిలిచాడో అప్పుడు వారందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి దాదాపుగా ఒక 40 రోజులు ఆయన దేవునితో గడిపాడు. ఆ సీయోను కొండపైన నిలిచిపోయాడు, అక్కడే ఉండిపోయాడు. ఇక ఏమైపోయిందంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటున్నారు, ఎటు వెళ్ళలేని ఆలోచనలో ఉంటూ ఒక్కసారిగా అహరోను మీద పడ్డారు. అహరోను, నీ అన్న ఉన్నాడో లేదో మాకు ఇది తెలియదు, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే మన ముందర నడచడానికి ఒక దేవతను నువ్వు తయారు చేయాలి, మన ముందర నడుచుటకు ఒక దేవతను నువ్వు తయారు చేయాలి అని ఏం చేశారంటే, వారందరూ కూడా అహరోను పురిగొల్పారు. అహరోను పురిగొలిపినప్పుడు అహరోను ఏం చేస్తూ వచ్చాడంటే, మీ అందరి భార్యలు పిల్లల మరి ముక్కులలో చెవులలోటి కమ్మలు ఇవ్వండి, ఆ బంగారుతో మనం ఒక దేవతను చేసుకుందామని ఏం చేస్తూ వచ్చారంటే, ఒక దూడను చేస్తూ వచ్చారు, ఒక దూడను చేస్తూ వచ్చారు. నిజంగా ఆ దూడ వారికి మార్గాన్నిగా నడిపించేదిగా ఉందని వారు ఆలోచన చేస్తూ వచ్చారు. కాబట్టి వారు ఆనాడు చేసిన తప్పు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పు ఏంటో ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఇక్కడ వారు చెప్తున్నమాట అంటే వాక్యాన్ని చదువుకుందాం. మోషే కొండ దేవకుండా తడువు చేయుట ప్రజలందరూ చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయన మాకు తెలియదని అతనితో చెప్పింది. కాబట్టి వారి ముందర నడుచుటకు ఏం సిద్ధం చేసుకున్నారు, ఒక దూడను సిద్ధం చేసుకున్నారు, ఒక బంగారు దూడను సిద్ధం చేసుకున్నారు. అంటే వారు ఏం చేస్తూ వచ్చారంటే, దేవుని మార్గాన్ని వెరిగిపోకుండా వారు ఏం చేస్తారంటే తప్పు చేస్తూ వచ్చారు. ఈనాడు చాలా మంది అదే చేస్తున్నారు. తప్పు ఏంటంటే, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి అపవాది సంబంధమైన, దురాత్మ సంబంధమైన ఆలోచన చేత చెడ్డ మార్గంలో వెళ్తా ఉంటున్నారు. ఇశ్రాయేలు మీద దేవుడు ఎంతగానో కోపగించాడు, మోషే కొండ దిగి వెళ్ళిపో, నువ్వు తెచ్చి నీ ప్రజలందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే పాపం చేస్తూ ఉంటున్నారు, నాకు విరోధమైన మార్గాన్ని వారు ఎంచుకుంటూ ఉన్నారు. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన వీరు నాకు వ్యతిరేకంగా చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు అని మోషేని పంపించినప్పుడు మోషే గారు వచ్చి వారిని గద్దిస్తూ వచ్చాడు. దేవుని ఏం చేస్తారంటే, నేను వారిని కాల్చి చంపేస్తానని చెప్పాడు. కానీ మోషే గారు అయితే చాలా ప్రాధేయపడ్డాడు, ప్రతిమలాడాడు, అయ్యా తప్పైపోయింది, ఏదో క్షమించండి, ఇదిగో ఐగుప్తు ప్రాంతంలో నుంచి నువ్వు వారిని తీసుకొచ్చావు, మరి ఇక్కడ చంపుతానంటున్నావు, అలా వద్దయ్యా, చేయకూడదని ఎంతగానో ప్రాధేయపడుతూ వచ్చాడు. కాబట్టి మన మార్గములను మనము ఎప్పుడైతే తొలగిపోతామో, ఎప్పుడైతే మనము దీని నుంచి దూరం అయిపోతామో, మనకు కష్టాలు, బాధలు వస్తాయి, మనకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా
దేవుడు చెప్పిన మాటను మనం అంగీకరించే వారుగా ఉండాలని ప్రభు బిడ్డ మీకు తెలియజేస్తా ఉంటున్నారు. అందుకే లేవియా కాండములో ఒక వాక్యాన్ని చదువుకుందాం. లేవియా కాండము 26వ అధ్యాయంలో ఇక్కడ ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే మీరు నా మార్గాన్ని వినకోకుండా నాకు విరోధంగా మీరు ఏదైనా చేస్తే మీకు నేను ఏమైపోతాను తెలుసా, మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా. ఒకసారి గమనించి ఈ వాక్యాన్ని చదువుకుందాం. లేవియా కాండం 26వ అధ్యాయము 21వ వచనం. మీరు నా మాట విననొల్లక నీరు మా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించేదను. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ మార్గం నుంచి, దేవుడు మార్గాల నుంచి ఎప్పుడైతే మనం తొలగిపోతామో, ఎప్పుడైతే ఆ మార్గంలో నుంచి మనం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో, మనకు బాధలు వస్తాయి, మనకు శ్రమలు వస్తాయి, మనకు ఇబ్బందులు వస్తాయి. అంతేకాకుండా దేవుడే మనకు శత్రువు అయిపోతాడట. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏం చేయాలో తెలుసా, మీకు అనేకమైన బాధలు కలుగుతాయి, మీకు అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మీరు దేవునికి విరోధమైంది ఏది చేయకూడదని బైబిల్ సెలవిస్తాం. కాబట్టి నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపమును బట్టి ఏడంతలు మిమ్మల్ని బాధిస్తాను. కాబట్టి ఈనాడు మనం అందరం కూడా చాలా మంది బాధపడతా ఉంటారు. చాలా మంది అనేకమైన బాధల చేత, దుఃఖాల చేత మరి దేవునికి దూరం అయిపోవడం కారణం ఏంటంటే, మనం ఎంచుకున్న మార్గము సరైన మార్గము కాదు. మన మార్గములో అనేకమైన పాపములు ఉంటాయి. ఆ పాపం వల్ల మనకు బాధలు కలుగుతాయి. ఆ పాపముల వల్ల మనకు కలుగుతుంది ఏంటంటే, కీడు కలుగుతుంది. కాబట్టి ఇర్మియా గారు చెప్పినట్టుగా, ఇదిగో మీ మార్గములు ఏం చేసుకోవాలంటే పరిశోధించుకోండి. అంతేకాకుండా మీరేం చేసుకోవాలి, చక్కదిద్దుకోండి. అవి పాపములతో నిండి ఉన్నట్టయితే మీరు ఏం చేయాలి తెలుసా, ఆ మార్గం నుంచి తొలగిపోండి. ఇప్పుడు ఎవరైనా మార్గం చూపించినప్పుడు ఆ మార్గంలో అనేకమైన పాపయుక్తమైన మార్గాలు ఉంటాయి. కాబట్టి వాటి నుంచి మనం ఏం చేయాలంటే దాటుకొని రావాలని ప్రభు బిడ్డ మీకు తెలియజేస్తా ఉంటున్నారు. చూద్దాం 119 కీర్తనలో ఇక్కడ ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఆ మార్గం నుంచి దావీదు ఏ విధంగా బయటపడ్డాడో, దావీదు ఏ విధంగా ఆ మార్గం నుంచి తాను కాపాడబడుతూ వచ్చాడో ఒకసారి చదువుకుందాం. 119వ అధ్యాయము 67వ వచనం చదువుకుందాం ఒకసారి. శ్రమ కలగక మునుపే, అంటే నాకు బాధ రాకముందే త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యము చేత దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ దావీదు అంటున్న మాట ఏంటి, అయ్యా నాకు శ్రమలు, నాకు బాధ కలిగిన తర్వాత నేను తొలగిపోయాను నీ త్రోవ నుంచి, కానీ నీ వాక్యము చూసావా, నీ వాక్యము చేత నేనేమైపోయాను, నీ మార్గములో నేనేం చేస్తున్నాను, నడుచుకుంటున్నాను అంటున్నాడు. 5వ వచనం చదువుకుందాం. 56వ వచనం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడినది. నిజంగా బైబిల్ గ్రంథం మనకు వరముగా దయచేయబడింది. దేవుని ఉపదేశం అనగా ఆయన మాట ఎవరైతే వింటారో వారందరూ సరైన మార్గములో ఉన్నట్లుగా మనం చూపిస్తా ఉంది బైబిల్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా అనాలోచనగా వినకూడదు. దేవుని మార్గాన్ని మనము ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు బిడ్డ మీరు తెలుస్తున్నారు. కాబట్టి మీరు దేని వైపు నడుస్తా ఉన్నారు, లేకుంటే మీరు ఎవరితో నడుస్తా ఉన్నారు? కాబట్టి నడక అంటే ఇక్కడ బైబిల్ అంటుంది ఆయన ఆజ్ఞలను పాటించడం. ఇక్కడ అదే దావీదు అంటున్నాడు, ఇదిగో శ్రమ కలగక మునుపే నేనేం చేశాను, త్రోవని విడిచాను, కానీ ఇదిగో నీ వాక్యము చేత ఇదిగో నేను సరిచేయబడి ఆ మార్గంలో మరలా నడుస్తూ ఉంటున్నాను. కాబట్టి ఉపదేశాన్ని మనం ఏం చేయాలంటే విని అనుసరించి నడుచుకునే వారుగా ఉండాలని ప్రభు పేరట వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా తప్పు చేసి నిర్గమాకాండంలో చూసినట్లుగా మోషేకు వ్యతిరేకంగా, అంటే దేవునికి వ్యతిరేకంగా ఇదిగో వారు నడవాలనుకున్నారు. ఒక దూడను చేసుకున్నారు, బంగారు దూడను చేసుకుని
ఇదే మనమును నడిపించేది అనుకున్నారు. కానీ ఐగుప్తు ప్రాంతం నుంచి దేవుడు నడిపించిన నడవడికను వారు మరచిపోతూ వచ్చారు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు, కానీ వారు దాన్ని విశ్వసించలేకపోతూ వచ్చారు, వాటిని గ్రహించలేకపోతూ వచ్చారు. కాబట్టి వారు కీడులో పడుతూ వచ్చారు. కాబట్టి మనము సరైన మార్గాన్ని మనము నడిచే విధంగా ఉండాలి. ఈ మార్గములో మనకు ఈ దేవుడు ఏ విధంగా తోడు ఉంటాడో ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చదువుకుందాం. ఆయన ఏ విధంగా మనమును కాపాడేవాడుగా ఉంటాడు చూడండి ఒకసారి. యూదా గ్రంథము, కొత్త నిబంధన గ్రంథం నుంచి యూదా పత్రిక, యూదా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. నిజంగా దేవుడు మనము గనక ఆయన మార్గములో ఉంటే ఆయన ఏ విధంగా కాపాడుతాడో ఒకసారి చదువుకుందాం. మొదటి అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోలు నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని. సామెతల గ్రంథం చదువుకుందాం. ఇది సామెతల గ్రంథం ఏ విధంగా కాపాడుతాడో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం, దేవుడే ఆయన్ను గనక మనము ప్రేమిస్తే, ఆయన గనక మనము ఆజ్ఞలు పాటిస్తే ఆయన ఎంత చక్కగా మనల్ని కాపాడుతాడో ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము, సామెతల గ్రంథం 2వ అధ్యాయము ఒకసారి 7వ వచనం చదువుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గమును తప్పక నడుచువానికి ఆయన కేడమై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చూడు, ఎవరైతే ఏమనంట యుక్త మార్గమున తప్పక నడుచు వారికి ఆయన కేడము అంటే డాలు. ఇప్పుడు గొలియాతు దగ్గర ఒక డాల్ ఉంది. యుద్ధానికి వచ్చేటప్పుడు ఒక మంచి డాలు తీసుకొని, కత్తి తీసుకొని, ఈట తీసుకొని వచ్చాడు. అవి రక్షిస్తాయనుకున్నాడు, కానీ అవి రక్షించలేదు అతన్ని. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే నా ఉపదేశాన్ని విని ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచు వారికి ఆయన కేడముగా ఉంటాడు. కాబట్టి ఆయనే మనకు డాలుగా ఉంటాడు. అంతటి గొలియాతును చూసిన దావీదు ఎక్కడ కూడా భయపడలే. ఎందుకని? యుద్ధము యెహోవాదే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, సింహము నోటి నుంచి ఎలుగుబంటి బలము నుండి నన్ను విడిపించిన వాడు నా దేవుడని ఏం చేస్తూ వచ్చాడంటే అతడు దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ దావీదైతే గొలియాత్ అయితే ఇదిగో డాలును, ఈటెను, కత్తిని నమ్ముకొని వచ్చాడు. కాబట్టి అతను ఏమైపోయాడు? ఓడిపోతూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి విరోధమైన మార్గాన్ని మనము ఎంచుకోకూడదు. చూడండి ఒకసారి, ఇప్పుడు చదువుకుందాం. యూదా పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోలు నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ముగ్గురు వ్యక్తులు మనకు చూపిస్తా ఉంటున్నాడు. ముగ్గురు వ్యక్తులు ఎవరు? మొదటివాడు కయ్యూను చూపిస్తా ఉంటున్నాడు. కయ్యూను ఎలాంటి మార్గం నడిచాడు అంటే సొంత తమ్ముణ్ణి ఏం చేస్తూ వచ్చాడు? చంపాడు. నిజంగా కేవలం దేవుడు అతన్ని మెచ్చుకున్నాడని, దేవుని అతని ఆత్మను లక్ష్య పెట్టాడని కయ్యూను తన తమ్ముడైన హేబేలును నిష్కారణంగా చంపాడు. సరే, బిలామును చూద్దాం. బిలాము ఎలాంటి వాడంటే దేవుడు చెప్పినట్లు ప్రవర్తగా అతడు ప్రవర్తించగా, ఇదిగో సొమ్ము కోసం, డబ్బు కోసం ఏం చేస్తూ వచ్చాడంటే అబద్ధములు ఆడుటకు, ఇతరులను శపించుటకు, ఇశ్రాయేలు ప్రజలను శపించుటకు ఏం చేస్తూ వచ్చాడు? ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అతన్ని గాడిదతో తనకి బుద్ధి చెబుతూ వచ్చాడు. తర్వాత ఎవరున్నారు? కోరహు ఉన్నారు. నిజంగా కోరహు గారు కూడా దేవుని ప్రజలతో కలిసి నడుస్తూ, ఇదిగో దేవునికి మోషేకు వ్యతిరేకంగా 250 మందిని పక్కన పెట్టుకొని, దేవుడు నీతోనన్నా మాతో మాట్లాడని విరోధంగా మాట్లాడి ఏమైపోయాడు తెలుసా? వారి కుటుంబంతో అందరూ కూడా ఇదిగో భూమి నెరదీల్చుకొని ఆ భూమి అంతా కూడా వారిని మింగేసినట్లుగా మనం చూడొచ్చు బైబిల్. కాబట్టి ఎవరైతే సరైన మార్గంలో ఉండకోకుండా దేవుని మార్గాన్ని ఎరిగి కూడా పాపం చేస్తే గనక నిజంగా మనం అందరం అలాంటి ఆ పరిస్థితుల్లో మనం కూడా ఉన్నామని మీరు గుర్తెరగాలని ప్రభువు మీకు తెలియజేస్తా ఉంటున్నారు. చాలా మంది చెడు మార్గాల్లోనే
నడుస్తా ఉన్నారు. మంచి మార్గాన్ని ఎవరు ఎంచుకోవట్లేదు. కానీ దేవుడైతే ఎవరైతే ఆయన ఉపదేశాన్ని వింటారు, ఎవరైతే ఆయన మార్గంలో ఖచ్చితంగా ఉంటారో అట్టి వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే, ఏ విధంగా అభివృద్ధి చేస్తాడంటే, ఒకసారి ఆది కాండం మనం 5వ అధ్యాయంలో చూస్తే ఒక హనోకును మనము చూడొచ్చు. నిజంగా హనోకు గారు నడిచిన నడవడిక ఎన్ని సంవత్సరాలంటే దాదాపుగా అతని వయస్సు 365 సంవత్సరాలు. ఇదిగో అతడు ఏ విధంగా బ్రతికాడు చూడండి, ఎలా బ్రతికాడు మనం ఒకసారి ఆలోచన చేయండి. ఆది కాండం 5వ అధ్యాయము, ఆది కాండం 5వ అధ్యాయము హనోకు ఆ 60 ఏళ్ళు 5వ అధ్యాయం 23వ వచనం. హనోకు జీవించిన కాలము 365 ఏళ్ళు. హనోకు దేవునితో హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని చాలు. ఇక్కడ దేవుడు హనోకు దేవునితో నడిచాడట, ఆయనతో సహవాసం చేశాడట సుమారుగా 365. చూడండి, ఈ సంఖ్య ఎక్కడ కూడా మనకు కనిపించదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, మనం ఈ భూమి మీద బ్రతికేయాలంటాడ 75 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, అంతే మన ఆయుష్కాలం, అంతే. అంతకు మించి మనం ముందుకు వెళ్ళిపోలేకున్నాం, ఎవరు కూడా బ్రతకలేకున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం అంటుంది ఏంటంటే దాదాపుగా హనోకు బ్రతికిన బ్రతుకు 365 సంవత్సరాలు. ఎలా బ్రతికాడంటే అతడు దేవునితో నడిచాడట. దేవునితో నడిచడం అంటే దేవుని సంతోషపెట్టడం, దేవుని మాటలను వినడం, దేవుని ఆజ్ఞలను పాటించడం, ఆయన చెప్పినది నడుచుకోవడం ద్వారా దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించి, ఎందుకు అతను మరణం చూడకుండా కొనిపోబడనంటే చనిపోకుండా కాదు, చచ్చిపోవాల్సిందే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయి వెళ్ళవలసింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. కాబట్టి హనోకు గారు బ్రతికిన బ్రతుకు ఎలాంటిదంటే దాదాపుగా 365 సంవత్సరాలు బ్రతికారు. అంటే అంత బ్రతకడానికి కారణం ఏంటంటే ఆయన దేవునితో నడిచాడట. ఆయన దేవునితో నడవడాన్ని బట్టే అంత ఆయుష్కాలాన్ని పొందుకున్నాడేమో. ఈనాడు మన మార్గాలు కూడా చాలా జాగ్రత్తగా నడవాలి. కాబట్టి ఈనాడు చాలా మంది శరీర కోరికల చేత ఏమైపోతున్నారంటే త్వరగా చచ్చిపోతా ఉన్నారు. ఏ అలవాట్లు పడ్డారంటే మందుకు అలవాటు పడి, అనేకమైన చెడ్డదానికి అలవాటు పడి సొగములోనే ఆయుష్కాలాన్ని పోగొట్టుకుంటున్నారు, త్వరగా చనిపోతా ఉంటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మీరు ఏ మార్గంలో ఉన్నారు? దేవునికి ఇష్టమైన మార్గంలో ఉన్నారా, లేదా అపవాది సంబంధమైన మార్గంలో ఉన్నారా? కాబట్టి మన మార్గాలను మనము చాలా జాగ్రత్తగా ఉండేటట్టు మనము చూసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే దావీదు గారు అంటారు చూడండి, దావీదు కీర్తనలు 119వ అధ్యాయము 119వ అధ్యాయము 119వ అధ్యాయం 55వ వచనం చదువుకుందాం ఒకసారి. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇక్కడ దావీదు పలికిన మాట ఏంటంటే, ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నీవే నా భాగ్యము, నీ వాక్యం అనుసరించి నడుచుకుందును, నేనే ఏం చేసుకున్నానట నిర్ణయించుకొని ఉన్నాను. ఇది మనలో రావాల్సింది. అంటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించేవారుగా, మన జీవితాల్లో పాటించేవారుగా ఉండాలి. కాబట్టి అది వరముగా మనకు దేవుడు ఇవ్వబడింది పరిశుద్ధ గ్రంథం. మనం ఏ మార్గంలో నడవాలో మనకు నేర్పించేది, మనకు సరైన మార్గాన్ని, సరైన ఉపదేశాన్ని మనం నడిపించేదిగా ఈ పరిశుద్ధ గ్రంథం మనకు ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అనుసరించేవారుగా ఉండాలి, దాన్ని పాటించేవారుగా ఉండాలి. మనకి ఎవరికైనా అనారోగ్యం బాగా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, డాక్టర్ ఏం చెప్తారంటే, మీరు మోకాళ్ళ నొప్పుల చేత బాధపడుతున్నారా, అయితే మీరు ఏం చేయాలంటే వాకింగ్ చేయండి, నడవండి, ఉదయాన్నే లేచి నడవండి, మీకు మంచిది అంటాడు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు సుమారుగా 7,000 అడుగులు వేయాలంట. 7,000 అడుగులు వేస్తే
మనం మంచి ఆరోగ్యంగా ఉంటామండి. 7,000 అడుగులు ప్రతిరోజు నడవడం మొదలు పెడితే మనకు ఆరోగ్యం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి నడక అనేది ఆరోగ్యానికి మంచిది. అలాగే ఈ నడక దేవునిలో ఉండి చక్కగా మనం నడిస్తే మనం కూడా వర్ధిల్లుతాం. మనం కూడా దేవుడు అన్ని విషయాల్లో కాపాడుతాడు. ఆయనే మనకు ముందర డాలుగా ఉండి ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా నిన్ను నన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆనాడు వారు చేసిన తప్పు, కయ్యూను గాని, బిలాము గాని, కోరహు గారు చేసిన తప్పులు మనం చేయకూడదు. వారు నడిచిన మార్గం ఎలాంటిదంట? శ్రమలు. అయ్యో వారికి శ్రమ. ఎవరు? వారి మార్గాన్ని ఎవరైతే పాటిస్తా ఉన్నారో, ఎవరైతే పాపం చేస్తున్నారో వారికి శ్రమ. కాబట్టి కయ్యూను మార్గంలో ఉన్న వారికి శ్రమ, బిలాము మార్గంలో ఉన్న వారికి శ్రమ, కోరహు మార్గంలో ఉన్న వారికి శ్రమ. కాబట్టి నువ్వు ఎవరి మార్గంలో ఉండాలంటే ఇక్కడ చూపించిన మాట హనోకు నడిచిన మార్గము నువ్వు ఎంచుకోవాలి. అంతేకాకుండా మరొకసారి అదే ఆదికాండములో నోవాహు గారిని చూస్తే నోవాహు గారు కూడా ఏ విధంగా నడిచాడంట చూడండి. 6వ అధ్యాయము ఎలా నడిచాడంట దేవునికి. 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు నీతిమంతుడును తన తరములో నింద్యారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. కాబట్టి నోవాహు గారు కూడా దేవుని చెప్పినది జాగ్రత్తగా చేసి నడిచాడు. ఏం చెప్పాడయ్యా? ఎలా నడిచాడంటే, ఇదిగో ప్రచండ వర్షాన్ని కురిపించబోతున్నాను నోవాహు, ఇది ఒక 40 దినాల్లో నేను ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తా ఉన్నాను. కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? ఒక ఓడను సిద్ధం చేసుకో, ఆ ఓడలోకి అనేకమైన జంతువులు రప్పించు, రెండు. అంతేకాకుండా ఈ ప్రజలందరికీ చెప్పు, అయ్యా దేవుడు మహా ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతా ఉంటున్నాడు, మనం అందరం చచ్చిపోతాం. కాబట్టి ఇదిగో నేను ఒక ఓడను సిద్ధపరుస్తున్నాను, మీరందరూ కూడా ఓడలకి రండి అని నువ్వేం చేస్తావు తెలుసా? సువార్త ప్రకటించు, అందరికీ తెలియజేయి అని చెప్తే ఆ మాటను చూచా తప్పకుండా ఏం చేస్తూ వచ్చాడు? పాటిస్తూ వచ్చాడు. ఒక ఓడ, పెద్ద ఓడ తయారు చేశాడు. అనేకమైన జంతువులు, పక్షులు అన్ని వచ్చాయి. కానీ మనుషుడు అనేవాడు ఎవడు కూడా రాలేదు. ఆయన చెప్పినది ఎవరు కూడా వినలేదు. అందును బట్టి ఆయన ఎంతగానో ప్రాధేయపడుతూ వచ్చాడు, ఎంతగానో బాధపడుతూ వచ్చాడు. అనేక మంది స్వార్థను ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ఎవరు కూడా నమ్మలేదు. ఎవరు కూడా ఆయన వాక్యాన్ని, ఆయన చెప్పిన మాటను గ్రహించలేకపోతూ వచ్చారు. అందుకే అతడు నింద్యారహితుడుగా దేవునితో నడిచాడు. ఆయన చెప్పిన మాటను విన్నాడు. కాబట్టి ఇక్కడ అంటుంది వాక్యము, నోవాహు గారు కూడా ఏం చేశారట? దేవునితో నడిచాను. కాబట్టి దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో వాటిని కనుక మనం పాటిస్తే, వాటిని కనుక మనం చేస్తే మనం కూడా నింద్యారహితులుగా, నీతివంతులుగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మార్గముని మనం ఎంచుకోవాలి. దేవుని మార్గాన్ని మనము పాటించి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. అందుకే యెషయా గ్రంథంలో మనకు ఏ విధంగా తోడుగా ఉంటాడో మరొకసారి ఇక్కడ సెలవిస్తున్న వాడు చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా డాలుగా ఉండి కాపాడతానన్నాడు, ఇక్కడ మరొక విధంగా కాపాడతానంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి. ఆనాడు యాకోబుకు తోడు ఉన్న దేవుడు, యాకోబును మార్చిన దేవుడు, యాకోబు అనే పేరు కాకుండా ఇశ్రాయేలుగా చేశాడు. అలాంటి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న మాట, యాకోబు నువ్వు భయపడకు, నువ్వు నా సొత్తు అని చెబుతున్న మాట. చదవండి ఒకసారి 2వ వచనం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉండేదను, నదులలో పడి వెలుచున్నప్పుడు అవి నీ మీదికి పొర్లి పారినను, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. నిజంగా దేవుని మార్గములో గనక నువ్వు ఉంటే, దేవునికి నువ్వు ఇష్టంగా బ్రతికితే, నింద్యారహితుడుగా నీతివంతుడుగా బ్రతికితే, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నువ్వు అగ్నిలో పడినా గాని కాలవు, నీ మీద జలములు పొర్లినా గాని అవి నిన్నేమి చేయవు. నిజంగా ఆనాడు నోవాహును కాపాడిన దేవుడు,
ఇదిగో వారి సురక్షితముగా ముందుగానే ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు. కాబట్టి ఆ జల ప్రళయములో అనేక మంది చచ్చిపోయారు, కానీ నోవహు గారు వారి కుటుంబం మాత్రం బ్రతికింది. కాబట్టి నింద్యారహితుడుగా ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో, ఆ వాక్యాన్ని వరముగా భావిస్తారో, ఆ వాక్యాన్ని స్వీకరించి దాన్ని అనుసరిస్తారో, వారు మాత్రమే క్షేమకరంగా ఉంటారు. వారికి మాత్రమే దేవుడు అండగా ఉంటాడు. మీరు చూస్తే దానియేలు గ్రంథంలో షద్రకు మెషకు అబేద్నెగోలు చూడండి. నిజంగా వారు ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, కానీ వారిని ఏం చేస్తూ వచ్చారు? ఒక పెద్ద అగ్నిగుండములో 7 అంతలు చేశారు. 7 అంతల అగ్నిగుండములో ఇదిగో వారి వేసినప్పుడు, ఇదిగో వారైతే దేవుడు అతనికి వారికి తోడుగా ఉండి ఏం చేశాడు? వారికి అసలు ఎంటిగా కూడా కాలేదు, వారి దుష్టువులు కూడా ఏమీ కాలేదు. అంటే దేవుడు నిజంగా అలా కాపాడుతాడని ఇక్కడ రుజువు చూపిస్తా ఉంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే, నీవు అగ్నిలో నడిచినా నీటిలో నడిచినా నీకు ఏమీ కాదు. ఎందుకంటే ఆయన మార్గములు కనుక నీ వింటే, ఆయన మాట కనుక నీ వింటే, దేవుడు నిన్ను సురక్షితంగా క్షేమంగా కాపాడుతాడు. కాబట్టి ఇది రుజువు. కాబట్టి దేవుని వాక్యం ఎక్కడ కూడా మనకు అబద్ధము చెప్పిందే లేదు. దేవుడు మాట తప్పనివాడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. కాబట్టి అదే ఆదికాండములో మరొక వ్యక్తిని మనం చూడొచ్చు. ఎవరంటే అబ్రహాము గారిని చూడొచ్చు. నిజంగా అబ్రహాము గారిని దేవుడు దాదాపుగా 99 సంవత్సరాల్లో అతన్ని పిలుస్తూ వచ్చాడు. ఎవరు పిలిచాడంటే చూడండి, 17వ అధ్యాయము, ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచ్చాను ఒకసారి చదువుకుందాం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నింద్యారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నిమిత్తము నియమించి ఉన్నారు. చాలు. ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు అబ్రహాము గారికి 99వ సంవత్సరంలో పిల్లలు లేనప్పుడు ఆయన 100 సంవత్సరంలో పిల్లలు ఇచ్చారు. ఇదిగో ఆకాశంలో నక్షత్రాలు చూడు, ఆ నక్షత్రాలంతా పిల్లలు నీకు ఇస్తారు అని వాగ్దానం చేశాడు. అంతేకాకుండా ఇదిగో నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? నింద్యారహితుడుగా ఉండాలి, అంటే నిజాయితీపరుడుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని వినేవాడిగా ఉండాలి. కాబట్టి నీవు అలా ఉంటే గనక ఇదిగో నీకు పిల్లల్ని ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానము దేవుడు నెరవేర్చాడు. అబ్రహాము గారు కూడా తప్పులు చేశాడు, తర్వాత దిద్దుకున్నాడు, దాదాపుగా దేవుని కొరకు బ్రతికినట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి నింద్యారహితుడుగా అంటే దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం జీవించాలి, ఆయన సంతోష పెట్టే వారంగా ఉండాలి. కాబట్టి మన మార్గము చెడు మార్గంలో ఉన్నామా, మంచి మార్గంలో ఉన్నామా, మరొకసారి మనము గమనించుకుని నడవాలి. అలా నడిస్తేనే నిజంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడ పడినా, ఏ అగ్నిలో నడిచినా, నీటిలో పడినా, నువ్వు ఎక్కడున్నా గానీ ఆ ప్రమాదం నుంచి దేవుడు నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మీరు గమనించి దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా వినాలని ప్రభువుని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ఒకసారి దేవుడు కోరుకునేది ఏంటో, ఆయన కోరుకునేది ఒకటి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు చూడండి, మీకా గ్రంథం. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? చాలా సింపుల్ గా కోరుకుంటున్నాడు, చాలా చిన్నది కోరుకుంటున్నాడు. నువ్వేదో నాకు బంగారము వెండు నాకు ఇమ్మని అడగలేదు, లేదా నీ తల నీలాలు ఇమ్మని నాకు ఆయన అడగలేదు. కేవలం ఒక చిన్నది అడుగుతా ఉంటున్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయము ఒకసారి 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇక్కడ చూడండి, న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చిన్నటి అడుగుతున్నాడు దేవుడు, ఎక్కడ పెద్ద పెద్ద ఏం అడగలేదు. నువ్వు ఎలా ఉండాలంట? నీతి గలవాడిగా ఉండాలి,
కనికరములు కలిగివాడుగా ఉండాలి, దీన మనసు దీన మనస్సు కలిగి ఉండాలి. కాబట్టి వీటిని చేస్తూ నువ్వు ఏం చేయాలి? నడవాలి. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలుసు. కాబట్టి దాన్ని నువ్వు అనుసరించి నడుచుకుంటే నీకు మేలు. 7వ వచనం అంటాడు చూడండి, వేల కొలది వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషాన్ని కలగజేయునా. నా కుమారుని కూడా బలిచ్చిన గాని ఆ రుణం తీరుతుందా? కాబట్టి ఇవన్నీ చేయని అవసరం లేదు. దేవుడి కోరుకోలేదు నువ్వు ఏదో వేల కొలది పొట్టేళ్ళు లేదా నీ పుట్టిన కుమారుని నువ్వు బలి ఇవ్వని అవసరం లేదు. కేవలము ఇక్కడ చెప్తున్నమాట అంటే, మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలుసు. కాబట్టి నువ్వు నీతిగా యథార్థంగా నడుచుకున్నట్టే దేవునికి ఇష్టమై. కాబట్టి దాన్ని చేస్తే చాలు, మనము ఏమి చేయనవసరం లేదు. కాబట్టి అలాడు హనోకు గాని, అబ్రహాము గారు గాని, నోవాహు గారు గాని నడిచి నడవడిక దేవునికి ఇష్టమైందిగా ఉంది, దేవునికి ఇంపుగా ఉంది. కాబట్టి దాన్ని బట్టి దేవుడు తనని వారిని ప్రేమించి వారికి ఆయుష్కాలని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా పిలుపుకు తగినట్లుగా మనం కూడా నడవాలి. ఆయన పిలుపు ఏంటంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, నువ్వు పరిశుద్ధంగా ఉండి దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఆయన అడిగేది ఏంటంటే, ఆయన మార్గంలో నుండి పక్కకు వెళ్ళి తొలగిపోకూడదు. కాబట్టి వెలుగులో దేవుడు ఉన్నాడు కనుక మనం కూడా వెలిగించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మనం ఏ విధంగా నడిస్తే, ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉంటామో ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా మన వాళ్ళు ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ఒకసారి 6వ వచనం చదువుకుందాం. వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. ఇక్కడ చెప్తున్న మాట అంటే, అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, అయ్యా మేము వెలుచూపులు కాక విశ్వాసం వలన మేము నడుచుకొనుచున్నాము. వెలుచూపులతో ఇక్కడ ఉన్నప్పుడు కొంతసేపు, ఇక్కడ ఉన్న వేరే సాడు ఉన్నప్పుడు కొంతసేపు ఇలా వెలుచూపులతో పక్క త్రోవలు చూడకండి. ఇదిగో మేము ఏ మార్గంలో, విశ్వాసం అనే మార్గంలో మేము నడుస్తా ఉంటున్నాం అంటున్నాం. కాబట్టి ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఈ మార్గంలో మనము చక్కగా దేవుని వెతకాలి, ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి, ఆయన చెప్పిన దాన్ని మనం గౌరవించాలి, నింద్యారహితులుగా మనం అందరం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువుని అడగడం. ప్రభు, మా కష్టాల నుంచి, మా బాధల నుంచి విడిపించి ప్రభు అని ఆయన గోజాడి అడగడమే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా, మోషే గారైతే విశ్వాసంతో దేవుడు ఆ ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు భయపడిపోలే. దేవుడిని అడిగాడు, మోషే నీ కర్ర చాపి నీటి మీద కొట్టన్నప్పుడు కొట్టాడు. కాబట్టి విశ్వాసము చేత ఎలా నడిచారో తెలుసా? ఏప్రిల్ రాసిన పత్రిక ఎలా నడిచారు విశ్వాసము చేత వారు? ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చదవండి ఒకసారి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయేది. అంటే పొడి నేల మీద, తడి నేల మీద. అంటే సముద్రం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏట్లికి ఏరు అక్కడ ఉంటుంది నీరు, కానీ ఇక్కడ ఊట ఉంటుంది. అంటే మన కాలికి తేమ అవుతుంది. అక్కడ ఉంది నీరు, కానీ ఇక్కడ తేమ అవుతుంది. అంటే అలాంటి ఎర్ర సముద్రం చూడండి. సముద్రం అంటే ఎలా ఉంటుంది? పెద్దది సముద్రం కదా. ఆ సముద్రములో వారు ఎలాగంట, పొడి నేల మీద, మనం కాలు పెడితే తేమ కాకుండా పొడి నేల మీద నడిచారంట. కాబట్టి విశ్వాసాన్ని బట్టి మనం అందరం కూడా ఏవైనా చేయగలడు దేవుడిని మనం గనక విశ్వసిస్తే ఖచ్చితంగా దేవుడు నీతో ఉండి నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన నడవడికను మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పక్షాన, మనకు దేవుడు తోడుగా ఉన్నాడని విశ్వసించి నడిస్తే, దేవుడితో నడిస్తే, దేవుడు మనకు అన్ని ద్వారా తోడుగా ఉండి నెమ్మదిని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా ప్రభు మార్గంలో ఉందాం, ప్రభు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప దేవుడు
మనందరికి దయచేయను కాక. ఆమేన్. ఒక పాట పాడుకుంటూ దేవునికి కానుకలు సమర్పించుకుంటాం.